హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తాం కదా, దానికోసమే ఈ వ్లాగ్. ఈరోజు గుడిలో వనభోజనాలు చేస్తున్నాము మా ఫ్యామిలీ మొత్తం. వనభోజనాలు అంటే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. అందరూ ఎవరికి వాళ్ళు కొన్ని స్పెషల్స్ చేసుకొని వేరే చోటికి పిక్నిక్గా వెళ్ళి తినడం. మేమైతే గుడిలోనే వండుకొని అక్కడే భోంచేస్తాము. అక్కడే దగ్గరగానే ఇల్లులు అనమాట, మా పెద్దమ్మ వాళ్ళవి, మా బావగారు వాళ్ళవి. సో అక్కడ నుండి అన్ని సామాన్లు వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఏం వండాలి, ఎంత వండాలి, వాటికి ఏమేమి సామాన్లు కావాలి అన్నీ మా పెద్దమ్మ పిన్ని చూసుకుంటారు. సో మేము వెళ్ళి హెల్ప్ చేయడమే అనమాట. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. టిఫిన్ కూడా ఇక్కడ ఉప్మా చేస్తున్నారు. నేను ఇంకా రాలేదు, కానీ మా వారు ముందు వచ్చి కొంచెం ఇక్కడ కటింగ్స్ అవి హెల్ప్ చేస్తాను. మార్నింగే అంటే నాకు మా సిసింద్రిలతో అవ్వదు కదా, ఇంకా నేను ఇంట్లో కొన్ని పనులు ఉంటే చూసుకుంటే మా అత్తయ్య పిల్లలకి స్నానం అది చేయించడం అది చేశారు. వాళ్ళని రెడీ చేసి తీసుకురావడమే ఒక పెద్ద టాస్క్. యాక్చువల్గా అయితే వీక్ డేస్లో పెట్టారు, కానీ మళ్ళీ వీకెండ్లో మార్చేశారనమాట. ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కదా, అందులోనూ పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళీ అందరూ ఇక్కడికి ఎదురయ్యేసరికి టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పిల్లలు ఉంటే కూడా సరదాగా కూడా ఉంటుంది. అందుకనే ఇంకా మళ్ళీ సండేకి మార్చారనమాట. లేదంటే థర్స్డే అలా ఫ్రైడే లేదంటే వెడ్నెస్డే ఇలా ఏదో ఒక రోజు ప్లాన్ చేశారనమాట. కానీ మళ్ళీ పిల్లలు మిస్ అవుతారు, టైం కూడా ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి సండేకి మార్చేశారు. ఇక్కడ మెయిన్ ఇద్దరు కుక్స్ ఉంటారనమాట, ఎక్స్పీరియన్స్డ్ కుక్స్. ఒకరు ఈవిడ ఉప్మా కలుపుతున్నారు కదా, ఇంకొకరు ముందు వస్తారు, వీడియోలోకి చూపిస్తాను, వీడియో చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఉప్మా అయిపోయింది, కటింగ్స్ అవుతున్నాయి. లోపలే నేను మా వారికి ఫోన్ చేశాను, నేను రెడీ అయిపోయాను రమ్మని చెప్పి. ఇక్కడ కొంచెం హెల్ప్ చేసి వస్తాను, కొంచెం వెయిట్ చేయని చెప్పారు. ఇది పెంటమ్మ తల్లి గుడి. ఈ గుడిలోనే నేను ఫస్ట్ సోమవారం ఆకాశదీపం వెలిగించాను. ఆ వ్లాగ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో మా వారైతే ఇంటికి వచ్చేసారు నన్ను తీసుకురావడానికి. వీళ్ళు ముగ్గురు ముందు సెట్ అయిపోయి నన్ను వెనక్కి తోసేశారు. మేమైతే గుడికి వచ్చేసాము. ఫస్ట్ గుడికి రాగానే అమ్మవారిని కొంచెం దర్శనం చేసేసుకొని, మా వాడు గంట కొడతానని అల్లరి చేస్తున్నాడు, వాళ్ళ పిన్ని కొట్టేస్తుంది. పిన్ని అని అయితే పిలవట్లేండి, వర్షిని అంటాడు. ఇంక వచ్చిన వాళ్ళందరూ టిఫిన్స్ చేసేస్తూ ఒక్కొక్క పని చూస్తున్నారు. ఇక్కడ అన్నం అవుతుంది పులిహోర కోసం, ఇక్కడ బిర్యానీ తాలింపేస్తున్నారు. అందరూ ఏదో ఒక పని చేస్తారు, అది చిన్నదైనా పెద్దదైనా సరే. ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి వచ్చింది వాళ్ళు పని చేస్తారు. ఇక్కడ ఇద్దరు మెయిన్ కుక్స్ అని చెప్పాను కదా, ఒకటి ఆవిడ ముందుని చూశారు, ఇంకోటి ఈవిడ మా పెద్దమ్మ. వీళ్ళిద్దరూ మెయిన్ అనమాట. ఏం వండాలి, ఎంత వండాలి, ఎలా వండాలి ఏంటనేది వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళు చెప్పినట్టు మేము ఫాలో అయిపోవడమే, అంతే సింపుల్. ఇంత వంట అంటే అప్పటికప్పుడు చేస్తే అయిపోదు కదా, ముందు రోజు నుండి ఇంకా ముందు నుండి కూడా ప్రిపరేషన్ జరుగుతూ ఉంటాయి. సో అవి వీళ్ళే చూసుకుంటారు. ఈ గ్రీన్ శారీ మా నానమ్మ, అండ్ ఈవిడ మా నానమ్మ వాళ్ళ చెల్లి. వీళ్ళు సిబ్లింగ్స్ మొత్తం 5 అక్క చెల్లెళ్ళు అండ్ 3 అన్నతమ్ముళ్ళు అనమాట. మొత్తం 8 మంది. వాళ్ళ పిల్లలు అంతా ఒక పెద్ద ఫ్యామిలీ మాది. ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం మీకు 3 కనిపిస్తారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, ఇంకొకరు తాతయ్య వస్తారు. ఇక్కడ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అవుతూ ఉంది, హెల్ప్ చేస్తున్నారు కలపడానికి మా వారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వంటలు ఒక్కొక్కటి అయితే అవుతున్నాయి. యాక్చువల్గా అయితే
క్యాంటీన్కి ఇచ్చేద్దామన్నారంట, కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. క్యాంటీన్కి ఇచ్చేస్తే మళ్ళీ అలా భోజనం టైంకి వచ్చి భోంచేసి వెళ్ళిపోవడమే తప్ప ఏమీ సరదా ఉండదని చెప్పేసి ఇప్పుడైతే అందరూ వస్తారు. ముందే వండడం అయితే అందరూ ముందే వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. సో సరదాగా ఉంటుంది, అందరం టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి వండుదామని డిసైడ్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే వంట చేసే భోంచేస్తారనమాట. ఇక్కడ కనిపించింది కదా, అదే మా బావగారు వీళ్ళు. నేనైతే చిన్న చిన్న పనులు చేస్తున్నాను అనమాట, మరీ ఎక్కువ కష్టపడకుండా. చాలామంది ఉన్నారు కదా, అక్కలు, పెద్దమ్మలు, పిన్నులు, వదినలు, అందరూ ఎవరికి తోచింది వాళ్ళు పనులు చేస్తున్నారనమాట. మెయిన్ ఇక్కడ బూర్లు అవుతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ వంట లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. భోజనానికైతే రెడీ చేసేస్తున్నారు. ఇక్కడ ఆకులు కడగడానికి మా పిన్ని రెడీగా ఉంది. ఇక్కడ ఆకులు ఏమేమి కావాలి, ఎంత సైజు కావాలనేసి ఇక్కడ అత్తయ్య అక్క కట్ చేస్తున్నారు. ఇక్కడ బావ మరదళ్ళ వెటకారాలు, మంతనాలు జరుగుతున్నాయి అన్నమాట. చాలా సరదాగా ఉంటుంది. పెదనాన్న వాళ్ళందరూ చాలా సరదాగా ఉంటారు. జోక్స్ అవి వేయడము చాలా సరదాగా ఉంటుంది. ఇగో ముగ్గురు సిబ్లింగ్స్ అనమాట, కూర్చొని వీళ్ళు కబుర్లు వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈవిడ ఒక పిన్ని కూరనేదో రిపేర్లు చేస్తుంది. కార్తీక మాసంలో వనభోజనాలు అంటేనే స్పెషల్. అది ఉసిరి చెట్టు కిందంటే ఇంకా స్పెషల్ కదా. ఇదిగోండి పెద్ద ఉసిరి చెట్టు, చాలా బాగుంటాయి కాయలు కూడా. సో ఇక్కడ కూర్చొని మేము భోజనాలు చేస్తాము. ఇంకా గుడిలో పిల్లలు ఆడుకుంటున్నారు. పిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మంచిగా చల్లగా ఓపెన్ ప్లేస్ కదా, శుభ్రంగా అందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఎప్పుడో కానీ వీళ్ళు కలవరు కదా, స్కూల్స్ వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటాయి. ఇలాంటిటప్పుడే కలుస్తారు కదా, సో అందరూ కలిసి బాగా ఆడుకుంటారు. ఇంకా మా రాముడికైతే ఆడుకోవడానికి పిల్లలు ఉండాలి, కానీ టీవీ కానీ ఫోన్ కానీ ఏం అడగడు అసలు. టైంకి ఇంత తిండి పెట్టేస్తే చాలు, శుభ్రంగా ఆడుకుంటాడు. ఇక్కడ మా వాడికి ఫుల్ ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వేప చెట్టు, ఉసిరి చెట్టు, ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు కదా, ఇక్కడ అన్నిటికీ నైవేద్యం పెట్టేసిన తర్వాత అప్పుడు భోజనాలు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ముందు దీపం పెట్టేశారు. ఇప్పుడు అయిపోయిన వంటని నైవేద్యంగా పెట్టేసి కొంచెం హారతి ఇస్తున్నారనమాట. ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ చేసేసారు. చిన్నపిల్లలకి చిన్న చిన్న ఆకులు కట్ చేసి ఆ ప్లేట్లో పెట్టి వాళ్ళకి వడ్డించారు. చలికాలంలో ఎండ అంత ఎక్కువగా ఉండదు కదా, ఇక్కడ బయట అంత ఎండ ఎక్కువ ఉండదు. అందులోనూ మొత్తం చెట్లు ఉండడం వల్ల ప్రహారీ నుండి గుడి వరకు చెట్లు కొమ్మలు అనేవి స్ప్రెడ్ అయి ఉండడం వల్ల ఉన్న ఎండ కాస్త కూడా అంత ఎఫెక్ట్ చేయదనమాట. సో బయట కూర్చొని తినడానికి అంతా చాలా బాగుంటుంది. ముందు రోజే క్లీనింగ్ అంతా కూడా చేయిస్తారు కాబట్టి కిందంతా కూర్చొని తినడానికి బాగుంటుంది. మా రాముడైతే తిండి విషయంలో అస్సలు ఇబ్బంది పెట్టడు. ఏది కావాలో ఎంత కావాలో అంతే వాడికి కావాల్సినంత వేయించుకొని నీట్గా ప్లేట్ క్లీన్ అయ్యేలాగా తింటాడు. ఇక్కడ మా అక్క వాళ్ళ పాప, మా లల్లి పాప అండ్ మా వర్షిని, మా జస్సు వీళ్ళందరూ ఒకే రోలో కూర్చొని తింటున్నారు. నేను మా వారి కోసం వెయిట్ చేస్తూ వడ్డించడం, కాసేపు కూర్చోవడం అలా చేస్తూ నేను కాసేపు గడిపాను. లాస్ట్ వరకు వెయిట్ చేశాను. మా వారు ఏదో పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారు. సో మా వారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేశాను. మా నాన్నమ్మ సీరియస్గా ఫోన్ మాట్లాడుతుంది. సో కొందరు మిస్ అయ్యారనమాట. మా అన్నయ్య వాళ్ళు కొందరు అబ్రాడ్లో ఉన్నారు. సో వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక్కడ ఇవన్నీ ఏమేమి చేశారో ఆ ఐటమ్స్ అనమాట. లాస్ట్లో ఆకులు బాగాలేవని చెప్పేసి కట్ చేయమంటే ఒక పెద్ద ఆకు కట్ చేసుకొచ్చారు. ఇంకా దీన్ని కట్ చేయొద్దు, అందరం కలిసి ఇందులోనే తిందామని చెప్పేసి లాస్ట్కి ఇంకా ఇక్కడ ఎవరైతే భోంచేస్తున్నారో వాళ్ళే ఉన్నాం అనమాట. సో ఇంకా అందరం ఒకే ఆకులో కలిసి కూర్చొని తిన్నాము. అండ్ ఈ ఆకు హైలైట్ అయిపోయిందనమాట. అందరూ ఆ తర్వాత ఇక్కడ వచ్చి కూర్చొని ఫొటోస్ తీసుకోవడము, వీడియోస్ తీసుకోవడము, లాస్ట్లోకి వచ్చేసరికి చాలా సరదాగా హ్యాపీగా ఒక్క పావుగంట అరగంట సేపు అక్కడే కూర్చొని తినడము, వీడియోస్ తీసుకోవడము, ఒకరి తర్వాత ఒకరు రావడము చాలా హ్యాపీగా జరిగింది. ముందంతా ఒక ఎత్తు, ఒక్క పావుగంట ఒక ఎత్తు అనమాట. అందరూ ఆకు దగ్గర గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా సరదాగా గడిచింది. ఈ అల్లరిఫేలో నా మేనల్లుడు.
గుడిలో మేమందరం వీడియో తీసుకొని సరదాగా వీడియోలో కనిపించేస్తున్నాం. మరి అమ్మవారు కనిపించకపోతే ఎలాగా? అమ్మవారు అయితే చాలా అందంగా నిండుగా కనిపిస్తారు. నాకు చాలా నచ్చుతుంది. చెప్పాను కదా, లాస్ట్లో ఒక పావు గంట అరగంట చాలా హడావిడిగా ఉంటుంది. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకొని చాలా హ్యాపీగా సరదాగా గడిపామని. అదే ఈ మూమెంట్. ముందు తీసిన వీడియోస్లో ఫొటోస్లో కొంతమంది మిస్ అయిపోయి కొంతమంది ఉంటారు, అప్పటికి ఎవరు లేరు. భోజనం వీడియోస్ కూడా చాలా వరకు నేను తీయలేదు, మా వారు లేకపోవడం వల్ల నేను వడ్డించడం అందులో ఉండి ఇంకా నేను వీడియోస్ ఏమీ తీయలేదు. కానీ లాస్ట్ ఒక అరగంట ఏదైతే ఉందో అందరూ ఉన్నారు, అందరూ వీడియోస్ ఫొటోస్ చాలా మంచిగా తీసుకున్నాము. చూడండి, ఇక్కడ ఫొటోస్ అయితే చాలా నిండుగా హ్యాపీ ఫేసెస్ అన్నమాట. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ వీడియోస్ అయితే. ఇన్ని ఇయర్స్ నుండి మేము ఇక్కడ భోజనం చేస్తున్నాం, కానీ ఎంత ఎక్కువ వీడియోస్ తీసుకోవడము ఫొటోస్ తీసుకోవడము ఇదే ఫస్ట్ టైము. అది నా యూట్యూబ్ కోసమే నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను అనమాట, పొద్దున్నే వీడియోస్ తీయడము. లాస్ట్కి అది ఈ మూమెంట్ వచ్చేసరికి అది ఇంకా ఎక్కువైపోయిందనమాట. కానీ మెమరీగా లైఫ్ లాంగ్ ఇది ఉండిపోతుంది. ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. భోజనాలు అయిపోయాక కాసేపు రెస్ట్ తీసుకొని వీళ్ళు క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. నేను లాస్ట్ ఇయర్ పిక్స్ కొన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నదిలో వదిలినవి దీపాలు అభిషేకం చేసినవి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.